పూర్తి మద్దతు ఇచ్చారు. నమస్కారం, ఎంఎం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజాం మండలం కంచరాంలో తాయెత్తుల పేరుతో అడ్డగోలు వసూళ్లు. మద్యం మత్తులో చిక్కుకున్న యువత బలహీనతే పెట్టుబడిగా దొంగబాబాల దందా. దత్తత గ్రామాల్లోని ఎమ్మెల్యే అదితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. P4 విధానంతో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యమని వెల్లడి. విశాఖ రైల్వే జోన్పై వేడని నీలి నీడలు. గెజిట్ కోసం విజయనగరంలో లోక్సత్తా నిరసన. తక్షణమే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం అందిస్తామన్న ప్రభుత్వ హామీలు క్షేత్రస్థాయిలో యువతల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రభుత్వ మద్యం పాలసీ కారణంగా వేలాది మంది యువకులు మద్యానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మద్యాన్ని మాన్పిస్తామంటూ అమాయక ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో ఒక పూజారి తాయెత్తు బాబా అవతారమెత్తాడు. తన వద్ద ఉన్న తాయెత్తులు, కంకణాలు కట్టుకుంటే ఎంతటి వ్యసనపరులైనా తాగుడు మానేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది యువకులు, మధ్యతరగతి కుటుంబీకులు అక్కడికి క్యూ కట్టారు. మద్యం మత్తు నుంచి బయటపడాలనే ఆశతో వచ్చిన వారి నుంచి ఒక బాబా గ్యాంగ్ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం సదరు పూజారి అనుచరులు అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అటు ప్రభుత్వ విధానాలు, ఇలాంటి నకిలీ బాబాల మాయమాటలు మధ్య సామాన్య కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మద్యానికి బానిసైన యువతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇటువంటి మూఢనమ్మకాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు P4లో భాగంగా ఇటీవల దత్తత తీసుకున్న మలిచెర్ల మరియు సుంకరపేట గ్రామాలలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో గ్రామస్తులకు నేత్ర సంబంధిత పరీక్షలు, గుండె పనితీరు మరియు క్యాన్సర్ నిర్ధారణ వంటి కీలకమైన వైద్య పరీక్షలను నిర్వహించారు. కేవలం పరీక్షలు చేయడమే కాకుండా బాధితులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా P4 అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతుందనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. అందులో భాగంగా తన నియోజకవర్గంలో 2 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామ ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రభుత్వం అందించిన ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాల్లో జరిగే విజ్ఞప్తి చేస్తున్నాను మేడం గారికి. అలాగే ఎంపీ నా పేరు విజయభాస్కర్. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు వారు సంతోషాన్ని, కృతజ్ఞత. ఒక హెల్త్ క్యాంప్ అనేది మనం మలిచెర్ల సుంకర్పేట గ్రామాల్లో మనం పెట్టుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది మనకి ఒక ప్లాన్ అనేది పెట్టారు. జీరో పావర్టీ అంటే పేదరికం లేని ఏరియాగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవాలి. మనం దీంట్లో భాగంగా ఆనందం, ఐశ్వర్యం,
ఆరోగ్యం అనే 3 భాగాలు మన ముఖ్యమంత్రి వర్యులు ప్లాన్ చేశారు. అయితే దీంట్లో P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా మనం ప్రజల్ని చేయి పట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలనే సూచన మనకిచ్చారన్నమాట. అంటే మనం ఇక్కడ ఆరోగ్యంని మనం తీసుకున్నాం. అయితే ప్రజలకి ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ మనం చేసుకోవాలంటే ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన. అయితే దీని ద్వారా ఒక పక్కన మనం తినే ఆహారం అవ్వనియండి, మన తినే ఆహారం ఒక పక్క ఉంటే మనం తినేది మన శరీరం బలం కోసం ఉండాలి, కానీ మనం శరీరంని హాని చేసుకొని షుగర్లు తెచ్చుకొని బీపీలు తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళే విధానంగా మనం తినకూడదనేది ముఖ్యంగా మనం అది ఒక ఆలోచన ఫోకస్ అనేది మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం ఒక క్యాంప్ అనేది పెట్టాం. కిమ్స్ వాళ్ళు ముందుకొచ్చారు. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ప్రత్యేకంగా వాళ్ళ టీం మొత్తానికి ముందుకొచ్చారు ఈ క్యాంప్ని కండక్ట్ చేయటానికి. అధికారులు అవ్వనియండి, మన కార్యకర్తలు అవ్వనియండి, అలాగే మన డాక్టర్స్ అవ్వనియండి, వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి మీకు ఇది తెచ్చారు. అయితే వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మనం చూసుకుంటే మలిచెర్ల గ్రామానికి 280 కుటుంబాలు ఉన్నాయి. అలాగే సుంకర్పేటకి 530 కుటుంబాలు ఉన్నాయి. అయితే మన బంగారు కుటుంబాలు మాత్రం 153 బంగారు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం చేయి పట్టుకునే విధంగా మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాము. అయితే ఈరోజు ఈ P4 ద్వారా మనం ఈ క్యాంప్ పెడుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక మానసిక పుత్రగా తీసుకొని మన సమాజంలో మార్పు తీసుకురావటానికి ముఖ్యంగా ఇది చేస్తున్న తరుణంలో మనం ఇవన్నీ చేస్తున్నాం. అయితే మీరందరూ కూడా ఈ క్యాంప్ని సందర్శించి మీరు అన్ని టెస్టులు కూడా చేసుకోవాలంటే కంటి టెస్టులు ఉన్నాయి, గుండెకి సంబంధించిన టెస్టులు ఉన్నాయి, మామూలుగా బీపీ షుగర్లు టెస్ట్ చేసే టెస్టులు ఉన్నాయి. అలాగే మనం క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేస్తాం. అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్నీ కూడా ఇక్కడ తెచ్చి మీకోసం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. అయితే మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ బలహీన వర్గాలను అణిచేసే ప్రయత్నం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు నాయకుడు అప్పలరాజు అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆయన ఇది ముమ్మాటికి అన్యాయమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే ఆయనపై మోపిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని, అలాగే రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఒకవేళ తమ ధోరణి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పాలకులు నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని, తక్షణమే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాత చట్టం ద్వారానే సామాన్యులకు న్యాయం జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అనంతరం ఈ అంశాలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి లక్ష్మి, టివి రమణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. చేసుకున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహారం చేస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు ప్రజల ప్రయోజనాలు పక్కకు పోయాయి. వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి కార్పొరేట్ల కోసమే ఉన్నామన్నట్టు ఈ మధ్యన ఈ ఘటనలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. ప్రజల కోసం పోరాడుతున్న రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టారు. బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి అక్కడ పోరాడుతుంటే అది ప్రజా వ్యతిరేక కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తుంటే అటువంటి అతన్ని ఈరోజు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అతన్నే కాదు, ఈ రకంగా భూసేకరణ ఎక్కడ జరిగినా అక్కడ అడ్డుకున్నా, ఎదిరించినా,
ప్రజల్ని కానీ నాయకులు కానీ పీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చాలా దుర్మార్గం. కాబట్టి ఇవాళ ఆయన విషయంలో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గత 15 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నారు. ఆయన్ని బేషరతుగా బయటికి తీసుకురావాలి, పీడీ యాక్ట్ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ జరుగుతున్నది. అందుకని ఆయన్ని ఆ జైలు నుండి విడుదల చేయడం, ఆ పీడీ యాక్ట్ ఎత్తేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల నుంచి, అన్ని సంఘాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టి పోరాడతామని చెప్పేసి సందర్భంగా విజయనగరం జిల్లాలో కూడా ఆ రకమైన పోరాటం ముందుకి సాగుతుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న రీజన్స్ కానీ అనేక సార్లు చెప్పాం, మళ్ళీ చెప్పడం కాదు. కానీ ఈ రోజుకి దాదాపు చంద్రబాబు నాయుడు మీద మొన్న అఫీషియల్ గా ప్రకటించారు 24-25 కేసులు ఉన్నాయంట. మొత్తం మంత్రులందరి మీద 30 కేసులు మంత్రులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి మీద ఎందుకు పీడీ యాక్ట్ పెట్టలేదు? పీడీ యాక్ట్ పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి ఈ పెట్టిన క్రిమినల్ కేసులు ఏమి ఉన్నాయా? అన్ని 151 కేసులే ఉన్నాయి. కాబట్టి కొన్ని కేసులు విచారణ పూర్తి అయిపోయినాయి. 19 కేసులు అంటాడు. మరి 24 కేసులను చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు పీడీ యాక్ట్ పెట్టరు? కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యాన్ని, అడిగే వాళ్ళని, ఎదిరించే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతకాలం నిలవదు, ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సిపిఎం పార్టీగా. అలాగే ఈవేళ మహాత్మా గాంధీ ఈ ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది పేద ప్రజలు, కూలీలు ఈ రోజు ఉపాధి పొందుతుంటే దానికి వస్తున్న హక్కులు చట్టపరంగా అప్పుడు చేస్తే యూపీఏ గవర్నమెంట్ లో వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం సహకారంతో ఆ రోజు ఈ చట్టం చేసింది. ఈ చట్టంతో పాటు అటవీ హక్కుల చట్టం వచ్చింది, ఆర్టీఏ వచ్చింది. అనేక ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు వామపక్షాల మద్దతుతో వస్తే ఈ రోజుకి వచ్చేసరికి అది గాంధీ పేరు ఉంది కాబట్టి గాంధీ పేరు మార్చేసి ఇంకొకరి పేరు పెట్టి, రామ్జీ పేరు పెట్టి ఈ రోజు బీజేపీ తీసుకొచ్చింది. అంటే గాంధీ పేరు ఉండకూడదు, సరే గాంధీ పేరు ఉండకూడదు, కానీ ఆయన చేసిన చట్టంలో, అప్పుడు వచ్చిన చట్టంలో తప్పులే ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేదే ఉంది. కాబట్టి ఈ రోజు పని యొక్క గ్యారంటీ అందులో ఉండాలని చెప్పేసి పెట్టారు. పని ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని పెట్టారు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని పెట్టారు. ఇవాళ 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయలు రోజుకి వేతనం ఉండాలని చెప్పేసి అడుగుతున్నాం. వేతనం పెంచలేదు, 200 పని దినాలు పెంచలేదు. పైగా ఈ రోజు చట్టం నిర్వీర్యం ఆ చట్టాన్ని పథకంగా మార్చి ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకని దీని మీద కూడా ఉద్యమం ఆగదు. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుని పాత చట్టం ఏదైతే ఉందో, పాత హక్కులు ఏవైతే ఉన్నాయో ఉపాధి హామీకి అవి కొనసాగించాలని చెప్పేసి ఈవేళ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఈ జిల్లాలో కూడా మొత్తం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న 18 నుండి రేపు 25 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని కేంద్రాల్లో కూడా చట్టమే కొనసాగించాలని, అది ఉంటే భద్రత ఉంటుందని, అది ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల విశ్వాసం. కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ లోక్ సత్తా పార్టీ విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు అల్లంశెట్టి నాగభూషణం డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం పెద్ద చెరువు గట్టున ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ 2025 జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జోన్కు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినప్పటికీ నేటికి గెజెట్ విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గెజెట్ రాకపోవడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతోందని, పరిపాలనాపరమైన స్పష్టత లేక రాష్ట్రం నుంచి నిధులు ఒడిశాకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో 6-7 అంతస్తులను తీసుకున్న కేంద్రం వాటిని నేటికి ఖాళీగానే ఉంచిందని విమర్శించారు. రైల్వే జోన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతేనే రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైల్వే బోర్డు పరీక్షలు మరియు నియామకాలు మన రాష్ట్రంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ విజయదుర్గ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దవడ కొండబాబు మాట్లాడుతూ, త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గెజెట్ విడుదలయ్యేలా చూడాలని కోరారు. కొత్త రైల్వే జోన్ ద్వారా దివ్యాంగులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లోక్సత్తా మరియు పౌరవేదిక ప్రతినిధులు తాట్రాజు రాజారావు, పొలుపర్తి అప్పారావు, తాడేపల్లి నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం టౌన్ గాంధీ విగ్రహం దగ్గర జిల్లా పౌరవేదిక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బీసెట్టి బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ ప్రజా సంఘాల అందరి సంయుక్తంగా మన విశాఖపట్నానికి
రైల్వే జోన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2025 జనవరి 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. కానీ గెజిట్ ఇవ్వకపోవటం వల్ల అసలు మన రైల్వే జోన్ పరిధి ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, దాని తాలూకా మౌలిక సదుపాయాలు ఏంటి, ఏది లేకుండా ఇది ఇచ్చాము అనే ఒక మాటతో అయిపోయింది. కావున ఏంటంటే ఎక్కడైనా మన స్థానిక లోకల్ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, కేంద్ర మంత్రులు గాని ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. దీన్ని మేము అన్ని ప్రజా సంఘాల తరపున ఈ రోజు ఒక మౌన దీక్ష అనేది చేస్తున్నాము. ఇప్పటికే ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. విజయనగరంలో మంచి పరిశ్రమలు అయితే చాలా వరకు జూట్ మిల్లులు కానీ ఏమైనా మూతపడడం వల్ల కనీసం ఒక 15,000 మంది కార్మికులు రోడ్లను పడ్డారు. ఇలాగే ఈ రైల్వే జోన్ గానీ, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ గానీ ఇలా ఏమైనా వచ్చినట్లయితే ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని మీద ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి వెంటనే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే మా ఉత్తరాంధ్రకి మంచి చేసిన వేలు అవుతారని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. కార్గో పార్సల్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 20 నుండి జనవరి 19 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా విజయనగరం డిపోకు 2 లక్షల రూపాయల అదనపు ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గో సేవల విభాగం 3,840 బుకింగ్స్ లక్ష్యంగా నిర్దేశించుకోగా 102% ప్రగతితో ఆ లక్ష్యాన్ని అధిగమించినట్లు మేనేజర్ పేర్కొన్నారు. దీనివల్ల కార్గో సేవలలో విజయనగరం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సంక్రాంతి పండుగ సీజన్లో ఆర్టీసీ ప్రయాణికుల రాకపోకల ద్వారా 70 లక్షల రూపాయల ఆదాయం లభించనుందని, రానున్న 2 రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రయాణికులకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించే మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. మనకి ఈ నెల కార్గో పార్సల్స్ దీనికి మనకి డోర్ డెలివరీ మంత్గా మనం జరుపుకోవడం జరుగుతుందండి. ఆర్టీసీ త్రూఅవుట్ ఆర్టీసీ లాస్ట్ మంత్ 20 నుంచి ఈ మంత్ జనవరి 19వ తారీఖు వరకు మనం డోర్ డెలివరీ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకి వేరియస్ డిపోస్కి మనకి టార్గెట్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మన విజయనగరం జిల్లాకి మనకి ఇచ్చిన టార్గెట్ 3,840 పార్సల్స్ డోర్ డెలివరీ చేయాలని టార్గెట్గా పెట్టారు. మనం దాన్ని అచీవ్ చేయడం జరిగిందండి. మనకి 102%తో మనం రాష్ట్రంలో 9వ ప్లేస్లో ఉన్నాం. దాని ద్వారా మనకి దాదాపు ఒక 2 లక్షల వరకు అదనపు ఆదాయం రావడం జరిగింది ఆర్టీసీకి. అలాగే మేము ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేసుకుని రాబోయే రోజుల్లో కూడా వీలైనంత మటుకు ఎక్కువ డోర్ డెలివరీ చేసి ఈ ఆర్టీసీ కార్గోని ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నం మా వంతుగా మేమైతే చేస్తామండి. అలాగే మనకి ప్రీ పొంగల్ అండ్ పోస్ట్ పొంగల్ ఆపరేషన్స్ కూడా మనకి సక్సెస్ఫుల్గా మనం ఆపరేట్ చేయడం జరిగింది. నార్మల్ డేస్లో వచ్చే ఆదాయం కంటే ప్రీ పొంగల్లో మనకి దాదాపు ఒక 70 లక్షల వరకు అదనంగా ఆదాయం రావడం జరిగింది. అలాగే పోస్ట్ పొంగల్ ఆపరేషన్స్
ఆపరేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ రోజు రేపు కూడా మనకి జనం తాలూకా రద్దీ తాకిడి ఉంటుందని మనం అంచనా. నిన్న కూడా చాలా బాగుంది. నిన్న రికార్డు 36 లక్షల ఆదాయం విజయనగరం డిపోకి రావడం జరిగింది. దాదాపు 130 ఆక్యుపెన్సీ రేషియో వచ్చిందండి. అలాగే ఈ రోజు కొంచెం మంగళవారం తక్కువ ఉన్నప్పటికీ రేపు మళ్ళీ ఈ పండగ రిటర్న్ ట్రాఫిక్ బుధవారం నాడు చాలా ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది అయిన తర్వాత మనకి పూర్తిగా ఈ ఆదాయం తాలూకా వివరాలు అవి మనం తెలుసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని విశాఖ జిల్లా పెందుర్తిలో సందడి నెలకొంది. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని సేకరించగా రక్తదానం చేసిన వారికి గండి బాబ్జీ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చిన్న వయసులోనే అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేస్తూ లోకేష్ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పెందుర్తి ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో త్వరలోనే కూటమి ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా కళాశాలకే జమ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అవనిగడ్డ జ్యోతి అప్పలనాయుడు, కార్పొరేట్లు సేనాపతి వసంత శంకర్రావు, బల్ల శ్రీనివాసరావు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ తారీఖున మా యువ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా రావడానికి ముఖ్య కారకులు. ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువ నాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలు భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతి ఊళ్ళో కూడా. ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖున కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పన్ను పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేదపిల్లలు పెట్టి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే, మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి. ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఏదైతే ఈవేళ ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు బ్లడ్ బ్లడ్ అనేది ఆ రోజు రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇది 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతోమంది పేదలకి రక్తం సప్లై చేస్తున్నాం మనం. విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన ఒక పోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించిందని జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. పూసపాట్రేగ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పాండ్రంకి సురేష్ అనే 23 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె నాగమణి తీర్పునిచ్చారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో 2024 అక్టోబర్ 17న పూసపాట్రేగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై అప్పటి విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2,500 రూపాయల జరిమానాను న్యాయస్థానం విధించింది. అలాగే బాధితురాలకి 5 లక్షల రూపాయల ఆర్థిక పరిహారాన్ని మంజూరు చేస్తూ ఈ నెల 19న తుది తీర్పును వెలువరించింది.
ఈ కేసులో పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం ఖజానారావు బలమైన వాదనలు వినిపించి నేరం నిరూపణ కావడంతో కీలక పాత్ర పోషించారు. నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్ఐ దుర్గా ప్రసాద్, కోర్టు సిబ్బంది మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు మరియు బాలికలపై అకృత్యాలకు పాల్పడితే చట్టం వద్ద ఎవరూ తప్పించుకోరని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక ఇంపార్టెంట్ కేసులో పోక్సో కేసులో అంటే ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం జిల్లాలో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల లోపలికి వెళ్తే మనకు పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంగి సురేష్ అనే ఒక వ్యక్తి, 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది. చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం, ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరిగింది. అలాగే 35 డేస్లో షార్ట్ షీట్ వేయడం కూడా జరిగింది. ఇది 2024 సంవత్సరంలో జరిగినటువంటి కేసు. ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి, ఈ నేరస్తు ఇతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం, కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరావు విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తక్షణమే స్పందించారు. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి ఆసుపత్రిలో వైద్యులతో ఫోన్లో మాట్లాడి తిరుపతిరావుకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన కానిస్టేబుల్కు ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అన్ని రకాల అధునాతన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అనిత వైద్యులను ఆదేశించారు. అనంతరం తిరుపతిరావు భార్యతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. తిరుపతిరావు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడిన మంత్రి చికిత్సలో ఎక్కడా జాప్యం జరగకుండా స్పష్టం చేశారు. విధి నిర్వహణలో గాయపడిన సిబ్బంది పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఈ స్పందనపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఓకే 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 ఒకసారి చూడండి అమ్మా, ఇంకా మనం బెటర్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలమో ఇవ్వండి. షూర్ మేడం, తప్పకుండా మేడం. నేను టేకింగ్ ఆల్ గుడ్ కేర్ మేడం. అంటే నేను అదే అన్నాను, ఒకవేళ ఏమైనా ఒక జీసీఎస్ ఇంప్రూవ్ అయితే ఏమైనా చేయగలరా అని అడుగుతున్నాను మేడం. కాకపోతే ఆయన చీఫ్ ప్రహ్లాద్ రెడ్డి గారు మేడం నాకు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఇప్పుడు మైక్రోబ్లెసెస్ చెప్తున్నారు మేడం. ఓకే 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 లెటర్ ఆన్ కొంచెం టైం తీసుకున్న మూమెంట్ ఉంటుంది అనుకుంటే కనుక చూడండి అమ్మా, మ్యాక్సిమం మనం ఎంతవరకు చేయగలం అందుకే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పకుండా మేడం, షూర్ మేడం. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ సభ్యులు మరియు ఆర్య వైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పూసర్ల రవికుమారి మాట్లాడుతూ ఆర్య వైశ్య మహిళలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాసవి మాత ఆశీస్సులతో సమాజ
సమాజ శ్రేయస్సు కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఆలయ అర్చకులు ఫణిశర్మ మాట్లాడుతూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు మరియు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు మరియు బాలికలకు వాసవి కన్యక పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షురాలు కోటిరత్నం, కార్యదర్శి ప్రమీల, కోశాధికారి అన్నపూర్ణ, వాసవి మహిళా సంఘం సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. అక్షరాలు నేర్పిన బడి అనుబంధాలను కలిపింది. కాలం గిర్రున తిరిగినా, జుట్టు నెరిసినా స్నేహం మాత్రం ఎప్పటికీ పచ్చగానే ఉంటుందని ఒక ఆత్మీయ కలయిక నిరూపించింది. విజయనగరం పట్టణంలోని 1990-97 బ్యాచ్ కొత్తదేవర వీధి మున్సిపల్ స్కూల్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం విజయనగరం శిల్పారామంలో మంగళవారం ఘనంగా జరిగింది. సుమారు 3 దశాబ్దాల క్రితం కొత్తదేవర వీధిలోని మున్సిపల్ హైస్కూల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. కాలం ప్రవాహంలో ఎవరెక్కడ ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే అందరూ మళ్ళీ చిన్నపిల్లలైపోయారు. కుల మతాలకు అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా హోదాలను పక్కన పెట్టి కేవలం పాత స్నేహితులుగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకప్పటి క్లాస్ రూమ్ అల్లరిని, చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ముచ్చటించుకున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ స్నేహబంధం అందించిన ఉత్సాహంతో అందరూ కలిసి డ్యాన్సులతో చిందులు వేస్తూ సందడి చేశారు. ఈ అపురూప క్షణాలను కెమెరాల్లో బంధిస్తూ గ్రూప్ ఫోటోలు దిగారు. తమ జీవిత చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా ఈ సమ్మేళనాన్ని మార్చుకున్నారు. అందరూ కలిసి విందు ఆరగించి పాత రోజులను నెమరవేసుకుంటూ భవిష్యత్తులోనూ ఇదే అనుబంధాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఎంతో ఆనందంగా ఈ వేడుకను ముగించారు. ఏదో ఒకటి మాట్లాడుకోండి. అంటే 1990 నుండి 97 మధ్య 1 నుండి 7వ తరగతి వరకు మేము చదువుకున్నటువంటి మా ఎంయూపీ స్కూల్ కొత్తదేవర వీధి విజయనగరం. మాది 28 వసంతాల కలయిక అండి. ఈ రోజు మేమందరమే చాలా సరదాగా, సంతోషంగా, దూరం నుంచి కూడా ఒక 5గురు వరకు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అలాగే వాళ్ళకు కూడా మా ఆహ్వానం చాలా ఆనందంగా ఉంటదని, అలాగే మా క్లాస్ టీచర్స్ ఎవరైతే రమణి మేడం, శాంతికుమారి టీచర్, బుచ్చిరాజు మాస్టర్ గారు, సరస్వతి టీచర్ గారు, అప్పల నరసమ్మ టీచర్ గారు, ఇలా తాతాజీరావు మాస్టర్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాకు 1 నుండి 7వ తరగతి వరకు విద్యని అభ్యసించి మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఇంచుమించుగా ఒక 50 నుండి 60 మంది వచ్చాము. ఏ ఒక్కరూ కూడా వేరే ఎటువంటి ధ్యాసలకు కానీ ఎటువంటి ఆలోచనలకు కూడా తారు తేకుండా ప్రతి ఒక్కరూ కూడా బాగానే అందరూ కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చినందుకు ప్రతి ఒక్కరి కూడా నేను అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే ఈ యొక్క వసంతాల కలయికని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బృందానంతటికీ కూడా నా ధన్యవాదాలండి. ఎంయూపీ స్కూలు 1990-97 మధ్య కాలంలో విద్యార్థులు అందరమే కూడా ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటి వరకు మీ అందరూ చూసుంటారు, హై స్కూలు, డిగ్రీ, ఇంటరు ఆత్మీయ కలయిక అనేది. యూపీ స్కూలు నుంచి అందరూ ఒకరినొకరు కలుసుకోవాలని ఒకరికొకరికి అనుబంధం అనేది ఎంత ఆసక్తి, బంధం అనేది ఎంత బలంగా ఉన్నదో ఈనాటి కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఎంతో దూరం నుంచి కూడా వచ్చారండి అందరూ. మగవాళ్ళందరూ రావడం కన్నా ఆడవాళ్ళు
నా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. వీళ్ళంతా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ ఒక సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో అలా ఉందండి ఈనాటి కార్యక్రమం. దీనికి మా కుటుంబాలంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యకర్తలు రమ అండ్ రాఘవ, వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది నేటికి 50 రోజుల్లోనే మీ అందరినీ కూడా కలవడం అనేది జరిగిందండి. చాలా తక్కువ టైంలో. ఇది చాలా శుభకరమైనటువంటి ఆలోచన. ఇటువంటి మా ఆత్మీయ కలయిక మాకు మాత్రమే కాదు, ఇలా మిగిలిన అందరూ కూడా కలిసి, అంటే కలవడం విడిపోవడం కాదండి, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి. ఒకరికొకరు కష్ట సుఖాల్లోని మేము ఉన్నాము అని మా వాళ్ళందరూ కూడా రోజు చెప్తూ ఉన్నారండి. పగలు రాత్రి అనేది మాకు తేడా లేకుండా మా వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఒక పుట్టింటికి వచ్చినట్టుగా ఉందండి మా ఆత్మీయులందరినీ కలవడం వల్ల. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజా మండలం కంచరాంలో తాయెత్తుల పేరుతో అడ్డగోలు వసూళ్లు. మద్యం మత్తులో చిక్కుకున్న యువత బలహీనతే పెట్టుబడిగా దొంగ బాబాల దందా. దత్తత గ్రామాల్లోని ఎమ్మెల్యే అదితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. P4 విధానంతో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యమని వెల్లడి. విశాఖ రైల్వే జోన్పై వీడని నీలి నీడలు. గెజెట్ కోసం విజయనగరంలో లోక్సత్తా నిరసన. తక్షణమే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.